మనలో చాలా మంది మన కుటుంబంలో జరిగిందని అయితే భగవంతుడు సంకల్పం ఎట్లా ఉందో మనకు తెలియదు. ఆయుష్కాలము దయచేసేవాడు దేవుడే కాబట్టి కొంతమందికి కొద్ది కాలము, మరి కొంతమంది బహుకాలం ఇచ్చేవాడు దేవుడు. సమయంలో మన సహోదరుడు అర్ధాంతరంగా చనిపోవటం బట్టి అందరూ బాధగా ఉన్నారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ సమయం దాటి మన సహోదరుడు జగజీవన్ రావు గారికి ఆత్మశాంతి కోరుతూ నాడు ప్రార్థన చేసే సమయంలో ముందుగా ఆయన ఎల్లాలు హారికాకు, తరువాత వారి కూతురు నిత్య మరియ రాణికి, కుమారుడు శ్యామ్ చరణకు, మన రబ్బిపేట విచారణ తరపున, మన 4 పేటల తరపున సంఘ పెద్దలు, రెండవ కుమారుడు శ్యామ వరుణ్, ఈ నలుగురికి మన సంఘం తరపున సంఘ పెద్దలు మరియు దళం, మన యువకులు యువతులందరి తరపున సంతాపం ప్రకటిస్తున్నాం. మనుషులముగా మన వారికి ఎంతకంటే ఎక్కువ ఏమి చేయలేకపోయినా కానీ వారి బాధలో, వారి ఎడబాటులో మన